ఈ రోజు మన వీడియోలో భారతదేశ మార్కెట్లో లభిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రైజెస్ వివరాల గురించి అయితే తెలుసుకుందామండి. నేనైతే రిజిస్ట్రేషన్ మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ వివరాల గురించి అయితే ఈ వీడియోలో చెప్తాను. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే బజాజ్ కంపెనీ వాళ్ళ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ నుంచి మొత్తం 3 రకాల వేరియంట్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్ చూసినట్లయితే చేతక్ 2903 ఈ మోడల్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ చూసినట్లయితే 95,998 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. ఇందులో రేంజ్ చూసుకున్నట్లయితే కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న సర్టిఫైడ్ రేంజ్ వచ్చి 123 కిలోమీటర్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. దీని టాప్ స్పీడ్ గంటకు 63 కిలోమీటర్లు. అలానే ఇందులో ఇంకొక వేరియంట్ కూడా ఉంది, చేతక్ 3202 వేరియంట్. దీని ఎక్స్షోరూమ్ కాస్ట్ 1,15,018 రూపాయలు అనమాట. దీని యొక్క రేంజ్ చూసుకున్నట్లయితే 137 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. దీని టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 73 కిలోమీటర్లు. అలానే ఇందులో మూడో వేరియంట్ కూడా ఉంది, చేతక్ 3201 అనమాట. ఇది 127,244 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీని యొక్క రేంజ్ చూసుకున్నట్లయితే 136 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. అలానే దీని యొక్క టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 73 కిలోమీటర్లు. చివరిగా చూసుకున్నట్లయితే రీసెంట్ గా చేతక్ 3201 అనే ఒక స్పెషల్ ఎడిషన్ తీసుకొచ్చారు. ఇదైతే లిమిటెడ్ స్టాక్ అనుకుంటా అనమాట. ప్రెసెంట్ అవైలబిలిటీ ఉందో లేదో క్లారిటీ లేదు. ఎక్స్షోరూమ్ కాస్ట్ చూసినట్లయితే పెద్దగా ప్రైస్ డిఫరెన్స్ లేదు, 128,744 రూపాయలు. రేంజ్ చూసుకున్నట్లయితే 136 కిలోమీటర్లు, టాప్ స్పీడ్ 73 కిలోమీటర్లు. ఇక నెక్స్ట్ మన ఏథర్ ఎనర్జీ కంపెనీ నుంచి 3 రకాల వేరియంట్స్ ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్ రిస్టా వేరియంట్ లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్లు అయితే 3 రకాల వేరియంట్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట సేమ్ మోడల్లో. ఫస్ట్ మనకి రిస్టా ఎస్ వేరియంట్, ఇది 2.9 కిలోవాట్ కెపాసిటీతో వీళ్ళు చెప్తున్న సర్టిఫైడ్ రేంజ్ 123 కిలోమీటర్లు, టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 80 కిలోమీటర్లు. ఇక ఎక్స్షోరూమ్ కాస్ట్ చూసుకున్నట్లయితే 1,10,000 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. అలానే రిస్టా జీ వేరియంట్ లో చూసుకున్నట్లయితే విత్ గూగుల్ మ్యాప్స్ చిన్న అప్డేట్ తో సేమ్ స్పెసిఫికేషన్స్ వస్తుంది. బట్ దీని ఎక్స్షోరూమ్ కాస్ట్ చూసుకున్నట్లయితే 126,499 రూపాయలు. కొంచెం స్మార్ట్ ఫీచర్స్ యాడ్ చేస్తారు దీనికి. ఇక నెక్స్ట్ రిస్టా జీ 3.7 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అనమాట. ఇందులో కంపెనీ వాళ్ళు చెప్తుంది 159 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్. దీని టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 80 కిలోమీటర్లు. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్షోరూమ్ ధర 146,499 రూపాయలు. ఇక ఏథర్ నుంచి 450 సిరీస్ కూడా ఉందన్నమాట. సో 450 సిరీస్ ఎలా ఉంటుంది ఎలక్ట్రిక్ స్కూటర్? 450 ఎస్ సిరీస్ చూసుకున్నట్లయితే 2.9 కిలోవాట్ కెపాసిటీతో 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్తో 115 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్తో దీని యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ 125,599 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. అలానే 450 ఎక్స్ చూసుకున్నట్లయితే సేమ్ 2.9 కిలోమీటర్ల కెపాసిటీతో 90 కిలోమీటర్ టాప్ స్పీడ్, బట్ రేంజ్ చూసుకున్నట్లయితే 111 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ అనేది ఆఫర్ చేస్తుంది. ఇందులో చూసుకున్నట్లయితే TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే డిఫరెన్స్ అనేది వస్తుంది అనమాట. దీని ఎక్స్షోరూమ్ కాస్ట్ 140,599 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. ఇందులో దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది టర్న్ బై టర్న్ నావిగేషన్ వస్తే ఇందులో గూగుల్ మ్యాప్స్, అందుకనే ప్రైస్ డిఫరెన్స్ స్మార్ట్ ఫీచర్స్ వల్ల పెంచడం జరిగింది. ఇక 450 ఎక్స్ వేరియంట్ చూసుకున్నట్లయితే 90 కిలోమీటర్ టాప్ స్పీడ్ ఆఫర్ చేస్తున్నారు, 150 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ ఇస్తున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ చూసుకున్నట్లయితే 154,999 రూపాయలు. ఇక ఏథర్ లో హైయెస్ట్ వేరియంట్ చూసుకున్నట్లయితే ఏథర్ 450 ఏపెక్స్ అనమాట. ఇది హైయెస్ట్ టాప్ స్పీడ్ గానీ హైయెస్ట్ పవర్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 100 కిలోమీటర్ టాప్ స్పీడ్. వీళ్ళ రేంజ్ చూసుకున్నట్లయితే ఐడీసీ రేంజ్ 157 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. ఈ స్కూటర్ యొక్క ఎక్స్షోరూమ్ ధర 194,998 రూపాయలు. ఇక నెక్స్ట్ హీరో వేదా బ్రాండ్ నుంచి అయితే మొత్తం 3 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వేదా V2 Pro, వేదా V2 Plus, అలానే వేదా V2 Lite అనమాట. సో వేదా V2 Pro టాప్ వేరియంట్ చూసుకున్నట్లయితే ఈ స్కూటర్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ 135,000 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. ఇందులో 165 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఈ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ 90 కిలోమీటర్లు. ఇక వేదా V2 Plus వేరియంట్ చూసుకున్నట్లయితే 115,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ స్కూటర్ యొక్క ఐడీసీ రేంజ్ 143 కిలోమీటర్లు. దీని టాప్ స్పీడ్ 85 కిలోమీటర్లు. ఇక వేదా V2 Lite బేస్ వేరియంట్ 96,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు. ఈ స్కూటర్ లో మనకి 94 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్, టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 69 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో ఆఫర్ చేస్తున్నారు. ఈ వేదా V2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అన్ని కూడా రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ తో ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ టీవీఎస్ మోటార్ కంపెనీ నుండి వచ్చే 2 వేరియంట్స్ ఉన్నాయి, టీవీఎస్ iQube అలానే టీవీఎస్ ఎక్స్ వేరియంట్ అనమాట. ఫస్ట్ మన టీవీఎస్ iQube ఎలక్ట్రిక్ స్కూటర్ చూసుకున్నట్లయితే iQube లో ఆల్మోస్ట్ 4 వేరియంట్స్ ఇస్తున్నారు. iQube 3.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో చూసుకున్నట్లయితే స్కూటర్ అయితే లుక్ ఇలా కనిపిస్తుంది మనకి. ఇందులో సేమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ పెంచి రేంజ్ డిఫరెన్స్ చూపిస్తున్నారు, అలానే స్పీడ్ ఛార్జింగ్ టైమ్ లో డిఫరెన్స్ ఉంటుంది, దానివల్ల ప్రైస్ వేరియేషన్స్ ఇస్తున్నారు. సో ఫస్ట్ iQube 2.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క
ఎక్స్ షోరూమ్ కాస్ట్ చూసుకున్నట్లయితే 90,000 రూపాయలు చూపిస్తున్నారు. బట్ ఇది బెంగళూరు ఎక్స్ షోరూమ్ కాస్ట్ అనమాట. ఈ పర్టికులర్ కాస్ట్ అనేది తెలుగు రాష్ట్రాల ప్రైస్ లో డిఫరెన్స్ ఉంటుంది. 107,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ కాస్ట్ అనేవి మన తెలుగు రాష్ట్రాల్లో ఇస్తున్నారు. దీంట్లో చూసుకున్నట్లయితే 75 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 73 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ ఇస్తున్నారు. 3.4 kWh కెపాసిటీ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఇస్తున్నారు. ఇందులో రియల్ రేంజ్ డైరెక్ట్ గా క్లెయిమ్ చేస్తుంది రియల్ రేంజ్ చూపిస్తున్నారు 100 కిలోమీటర్లు అని చెప్తున్నారు. దీని యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 136,000 అనమాట. యాక్చువల్గా ఇది మీకు చెప్తున్నాను కదా, మన తెలుగు రాష్ట్రాల ప్రైస్ లో డిఫరెన్స్ ఉంటుంది. 126,000 కాదు, 136,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ iQube S వేరియంట్ అనమాట. ఇందులో కొంచెం స్మార్ట్ ఫీచర్స్ యాడ్ చేస్తారు. సేమ్ మనకి iQube 3.4 కెపాసిటీలో సేమ్ అదే స్పెసిఫికేషన్స్ అయితే వస్తాయి. బట్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు. టీవీఎస్ iQube 3.4 కెపాసిటీ హైదరాబాద్ చూసుకున్నట్లయితే 136,628 రూపాయలు చూపిస్తుంది. విజయవాడ చూసుకున్నట్లయితే 137,000 రూపాయలు. అందుకని మీకు చెప్పాను వేరే స్టేట్ కి దీనికి దాదాపు 10,000 ప్రైస్ డిఫరెన్స్ ఇస్తున్నారు. ఇక iQube S 3.4 కెపాసిటీ వచ్చి 146,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా స్పెషల్ ఎడిషన్, పెద్దగా డిఫరెన్స్ ప్రైస్ లో అయితే డిఫరెన్స్ ఉండదు అనమాట. ఇక iQube ST లో 3.4 కెపాసిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ చూడండి, కొంచెం ఛార్జింగ్ టైం లో అయితే తేడా వస్తుంది అనమాట. ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ లో రేంజ్ వచ్చి 100 కిలోమీటర్ రేంజే. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ చూసుకుంటే 78 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ చూసినట్లయితే 155,550 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక చివరిగా టీవీఎస్ iQube ST హైయెస్ట్ రేంజ్ వేరియంట్ 5.1 kWh కెపాసిటీతో వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న రియల్ రేంజ్ 150 కిలోమీటర్ల రియల్ రేంజ్ ఆఫర్ చేస్తున్నారు. ఇందులో కూడా టాప్ స్పీడ్ 78 కిలోమీటర్లు, కాకపోతే టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే వస్తుంది అన్నమాట ఈ రెండు ST వేరియంట్స్ లో. ఈ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 185,373 రూపాయలు. ఈ రెండు ST వేరియంట్స్ కి అయితే టీవీఎస్ కంపెనీ వాళ్ళు EMPS స్కీమ్ సబ్సిడీస్ ఏమి క్లెయిమ్ చేయట్లేదు. అందుకే మనకి ఎక్స్ షోరూమ్ కాస్ట్ అనేది ఏ స్టేట్ కన్నా సేమ్ గా అయితే ఉంటున్నాయి. ఇక నెక్స్ట్ మన ఓలా కంపెనీ సంబంధించిన S1 Pro వేరియంట్ చూసుకుందాం. ఓలా S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ వాళ్ళు చెప్తుంది సర్టిఫైడ్ రేంజ్ 195 కిలోమీటర్లు, టాప్ స్పీడ్ 120 కిలోమీటర్లు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ ప్రెసెంట్ 128,999 రూపాయలు, అంటే 129,000 రూపాయలకు ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఓలా S1 Air చూడండి. S1 Air చూస్తే 151 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్, 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో 107,500 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. S1 X Plus వేరియంట్ వచ్చి 151 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్, 90 స్పీడ్ తో 95,000 రూపాయలకు ఆఫర్ చేస్తున్నారు. అలానే ఓలా S1 X వేరియంట్ 4 kWh కెపాసిటీతో 193 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్, 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో 96,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. ఇక S1 X 3 kWh కెపాసిటీ అయితే 151 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్, 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో 83,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. ఇక బేస్ వేరియంట్ S1 X 2 kWh కెపాసిటీతో 95 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్, 85 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో 75,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. ఇక క్వాంటమ్ కంపెనీ నుంచి చూసుకున్నట్లయితే క్వాంటమ్ ప్లాస్మా ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట, ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 65 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 120 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అని క్లెయిమ్ చేస్తున్నారు. ప్లాస్మా X వేరియంట్ వచ్చి 110,000 రూపాయల ఎక్స్ షోరూమ్ కాస్ట్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. ఇక ప్లాస్మా XR వేరియంట్ చూద్దాం. XR వేరియంట్ చూసుకున్నట్లయితే 60 కిలోమీటర్ల టాప్ స్పీడ్, 100 కిలోమీటర్ రేంజ్ తో 89,000 రూపాయల ఎక్స్ షోరూమ్ కాస్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ప్లాస్మా XR లో మనకి రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఇస్తారు, X లో అయితే ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ అయితే ఇస్తున్నారు. ఇక నెక్స్ట్ బిజినెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ రీసెంట్ గా అప్డేట్ చేసిన వేరియంట్ అనమాట. ఇదే ఎలక్ట్రిక్ స్కూటర్. బిజినెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ చూసినట్లయితే 60 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో 110 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 108,172 రూపాయలు. అలానే బిజినెస్ XP ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ 45 కిలోమీటర్లు, 135 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్. దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ 119,243 రూపాయలు. ఇక నెక్స్ట్ యాంపియర్ కంపెనీ నుండి యాంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్. రీసెంట్ గా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రైస్ కూడా అప్డేట్ అయింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చూసుకున్నట్లయితే డిజైన్ ఎలా కనిపిస్తుంది. కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న సర్టిఫైడ్ రేంజ్ చూసుకున్నట్లయితే 136 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ 93 కిలోమీటర్లు. ప్రెసెంట్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ చూసుకున్నట్లయితే ప్రెసెంట్ నెక్సస్ ST ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ 124,900 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు, అంటే 125,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ కాస్ట్. అదే నెక్సస్ EX చూసుకున్నట్లయితే 109,900 రూపాయలు. అంటే దీనికి దానికి తేడా ఏంటంటే సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి అనమాట. ఎటు వచ్చి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే స్మార్ట్ ఫీచర్స్, టచ్ స్క్రీన్ డిస్ప్లే రాదు, కొంచెం చిన్న సైజ్ డిస్ప్లేతో నెక్సస్ EX వేరియంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ బీగా సంబంధించిన RUV 350 ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. సో RUV 350i EX వేరియంట్ అంటే బేస్ వేరియంట్ 2.3 kWh కెపాసిటీతో 105 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ తో 110,000 రూపాయల ఎక్స్ షోరూమ్ కాస్ట్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 70 కిలోమీటర్లు. ఇక నెక్స్ట్ బీగా సంబంధించిన ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ క్లెయిమ్ చేస్తున్న BG C2i వేరియంట్ అనమాట. ఇది బీగా C2i Max EX వేరియంట్ చూసుకున్నట్లయితే కెపాసిటీ 2 kWh కెపాసిటీ, 85 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ తో ఇది కూడా 65 కిలోమీటర్ టాప్ స్పీడ్ ఇస్తున్నారు. దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ 1,00,000 రూపాయలు. అలానే బీగా C12i Max అనమాట. దీనికి 135 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ తో 65 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో 129,000
990 రూపాయలు, అంటే 1,30,000 రూపాయలకి అయితే C12 iMax ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. అలానే C12 iMax 2.0 123 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్, అలానే ఇందులో కూడా 65 కిలోమీటర్ టాప్ స్పీడ్ 1,23,990 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక బ్యాటరీ కంపెనీ వాళ్ళ బ్యాటరీ స్టోరీ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 65 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అంటే కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న సర్టిఫైడ్ రేంజ్ చూసుకున్నట్లయితే 132 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 1,15,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక చివరిగా రివాల్ట్ కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ బైక్స్ కూడా చూద్దామండి. రివాల్ట్ RV1 ఎలక్ట్రిక్ బైక్స్ అనమాట. సో రీసెంట్ గా లాంచ్ చేసిన బైక్స్ ఇవి. బేస్ వేరియంట్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 85,000 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీని యొక్క టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 70 కిలోమీటర్ టాప్ స్పీడ్. కంపెనీ క్లెయిమ్ చేస్తున్న రేంజ్ చూసుకున్నట్లయితే 100 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. నెక్స్ట్ RV1 ప్లస్ ఎలక్ట్రిక్ బైక్ అనమాట. ఇందులో అయితే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే పెంచారనమాట. సేమ్ అదే స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి ఎలక్ట్రిక్ బైక్ లో కూడా. బట్ ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క రేంజ్ చూసుకున్నట్లయితే 160 కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 1,00,000 రూపాయలు. స్టార్టింగ్ నుంచి అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ బైక్ రివాల్ట్ RV400 అనమాట. ఇందులో BRZ మోడల్ అని రీసెంట్ గా లాంచ్ చేశారు. దీని యొక్క టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 85 కిలోమీటర్ టాప్ స్పీడ్. వీళ్ళ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న హైయెస్ట్ రేంజ్ చూసుకున్నట్లయితే 150 కిలోమీటర్లు. అలానే దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ చూసుకున్నట్లయితే 1,03,750 రూపాయలు ఈ ఎలక్ట్రిక్ బైక్ ఎక్స్ షోరూమ్ కాస్ట్. చివరిగా రివాల్ట్ RV400 ఫ్లాగ్షిప్ వేరియంట్ 1,20,750 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇందులో కూడా సేమ్ అనమాట. అప్ టు మనకి 85 కిలోమీటర్ల టాప్ స్పీడ్. కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న సర్టిఫైడ్ రేంజ్ చూసుకున్నట్లయితే 150 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా నేను మీకు చెప్పిన ప్రైజెస్ ఏదైతే ఉన్నాయి ఎలక్ట్రిక్ ఆల్మోస్ట్ మేజర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఒకటే RV400 సంబంధించిన బైక్ ప్రైస్ చెప్పాను. ఇవన్నీ కూడా ఎక్స్ షోరూమ్ కాస్ట్ అండి. ఇక్కడ మీరు ఎక్స్ షోరూమ్ కాస్ట్ ఆన్ రోడ్ ఎందుకు చెప్పట్లేదు అంటే, ఉదాహరణకి ఏపీ తెలంగాణ ఎగ్జాంపుల్ తీసుకుంటే తెలంగాణ ఇప్పుడు రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ లేదు. సో మీకు ఆన్ రోడ్ ప్రైస్ లో ఎక్స్ షోరూమ్ కాస్ట్ కి ఆన్ రోడ్ ప్రైస్ కి పెద్ద డిఫరెన్స్ ఉండదు. బట్ ఏపీ విషయానికి వస్తే రోడ్ ట్యాక్స్ పడడం వల్ల మీరు చెప్పిన ఎక్స్ షోరూమ్ కాస్ట్ ఇంకొక 12% అడిషనల్ గా డబ్బులు యాడ్ అవుతాయి అనమాట. సో అందుకనే మేము ఎక్స్ షోరూమ్ కాస్ట్ అయితే చెప్తున్నాం. ఇది ఓవరాల్ గా మార్కెట్ లో లభిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రైజెస్ వివరాలు అండి. మీరు ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకునే ముందనే ఖచ్చితంగా ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ చేయండి, రివ్యూస్ చూడండి, కస్టమర్ రివ్యూస్ చూడండి, సర్వీస్ గురించి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఎటువంటి వెహికల్ అనేది కొనుక్కోండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే MVS ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కురాడ్ ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కురాడ్ రివ్యూస్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.